హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చాట్‌జీపీటీ లో ఇమేజ్ క్రియేషన్ అనేది ఎలా చేయాలని తెలుసుకుందామండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఇమేజ్ క్రియేషన్ చాట్‌జీపీటీ ఎలా అయినా చేయొచ్చండి. చాలా రకాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసి మీరు ఏదన్నా థాట్ అనుకున్నారు, మీకు ఇలాంటి ఇమేజ్ కావాలనుకున్నారు, ఆ ఇమేజ్ ని క్రియేట్ చేయొచ్చు. సపోజ్ అంటే మీ ఊహకి ఏది అనిపిస్తే అలా మీకు ఒక ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒక ఎలిఫెంట్ కి రెక్కలు ఉండాలనుకున్నారు, సో మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేసేయచ్చు. దాన్ని ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి సింపుల్ గా రాసేసి ఒక ప్రాంప్ట్ ఇస్తే మీకు ఎలిఫెంట్ రెక్కలతో ఉన్నట్టు మీకు ఒక ప్రాంప్ట్ అనేది ఒక ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ గా ఇమేజెస్ చేసుకోవచ్చు. ఒకటి అవన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ కావద్దు. రెండోది, మీ యొక్క ఏదో ఒక ఫోటోని అప్లోడ్ చేసి ఆ ఫోటోని కన్వర్ట్ చేయొచ్చు. సపోజ్ మీరున్నారు, నార్మల్ గా సెల్ఫీ తీసుకున్న ఫోటోని మీరు ప్రొఫెషనల్ సూట్ గా ప్రొఫెషనల్ డ్రెస్ లో ప్రొఫెషనల్ సూట్ వేసుకుని బిజినెస్ సూట్ వేసుకున్నట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు వెస్ట్రన్ వేర్ వేసుకున్నట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ గా మీ యొక్క అప్లోడెడ్ ఇమేజ్ ని డిఫరెంట్ డ్రెస్సెస్ తో డిఫరెంట్ కలర్స్ తో వేసుకున్నట్టు క్రియేట్ చేసుకోవచ్చు అండి, దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా రెండోది వచ్చేసి పాత ఫొటోస్ ఉంటాయండి. పాత ఫొటోస్ అంటే బ్లర్ ఫొటోస్, షేడ్ అయిపోయిన ఫొటోస్, అలాంటి ఫొటోస్ కూడా మీరు దీంట్లో అప్లోడ్ చేసి దాన్ని క్లియర్ గా హెచ్డి మోడ్, అల్ట్రా హెచ్డి లాగా హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు మీ ఫోటోని అప్లోడ్ చేసి పోస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫోటోని అప్లోడ్ చేసి యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, యాడ్ క్రియేషన్ చేసుకోవచ్చు, పోస్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. డిఫరెంట్ వేస్ గా మనం చాట్‌జీపీటీని ఉపయోగించుకొని ఇమేజ్ జనరేషన్ అనేది చేయొచ్చండి. చాలా యూస్ఫుల్ ఉన్నాయండి. మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఎండ్ వరకు చూడండి. ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మీ ఊహకు వచ్చిన ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. రెండోది వచ్చేసి ఒక ఫోటోని అప్లోడ్ చేసి దాన్ని డిఫరెంట్ డ్రెస్సెస్ లో ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా జనరేట్ చేయాలని చూపిస్తాను. మూడోది వచ్చేసి ఒక బ్లర్ ఫోటోని ఎలా మనం అల్ట్రా హెచ్డి క్వాలిటీ ఫోటోగా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. నాలుగోది వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఐదోది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, మీ ఫోటో ఉంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నేను చూపిస్తాను. ఎవరైతే వచ్చిందో వాళ్ళకి ఓకే అండి, వాళ్ళు వీడియో స్కిప్ చేసేయచ్చు. ఎవరైతే బేసిక్స్ క్లియర్ గా నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. వీడియో చెప్పినట్టు ఇమేజెస్ క్రియేట్ చేయడానికి మనకి చాట్‌జీపీటీ అని టూల్ కావాలండి. ఎల్ఎల్ఎం ఇది చాట్‌జీపీటీ వచ్చేసి ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండి. దీంతో మనం మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని అడగొచ్చు, మనం ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు. దీంట్లో యాక్చువల్ జెమినీలో కూడా మనం ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇంతకుముందు జెమినీలో బాగుండేది, ఇప్పుడు చాట్‌జీపీటీలో కూడా మంచి ఇమేజెస్, థంబ్నెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలాంటి మనకి ఎలా కావాలంటే పోస్టర్స్ అయినా సరే ఎలా అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి చాట్‌జీపీటీలో మన ఊహకి ఏది అనిపిస్తే అది ఒక క్యారెక్టర్ని సృష్టించుద్దాం. ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం, ఆర్గాన్స్ మాట్లాడుతున్నట్టు, పిల్లులు మాట్లాడుతున్నట్టు, చిన్న మోటుపతులు మాట్లాడుతున్నట్టు, ఇలా డిఫరెంట్ ఇమేజెస్, డిఫరెంట్ వీడియోస్ అలా క్రియేట్ చేస్తున్నాం. సో మనం చాట్‌జీపీటీలో డిఫరెంట్గా ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, లేదంటే బ్లర్ ఇమేజ్ని మనం నీట్గా చేసుకోవచ్చు. మన ఫోటోని అప్లోడ్ చేసి ఆ ఫోటోని ఇంకా వేరే ప్రొఫెషనల్ మీరు టీషర్ట్తో ఫోటో అప్లోడ్ చేశారు, దాన్ని ప్రొఫెషనల్గా బిజినెస్ సూట్లో మార్చుకోవచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయొచ్చు, ఇలా ఏవైనా చేయొచ్చు అండి. సో ఇది మనం ఫోన్లోనే చేసుకోవచ్చు అండి. దీనికోసం ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. నేను అందుకోసమే ఫోన్లో తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైనా ఇది ముందే తెలుసున్నా, మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయి ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎవరికైతే తెలియదో, ఎవరైతే బేసిక్స్ నుంచి తెలుగులో ఫోన్లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అండి ఈ వీడియో. మీరైతే ఎవరికైతే వాళ్ళ కోసం వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఒక క్యారెక్టర్ని సృష్టిద్దాం. మనకి ఏదో ఒక ఊహ, ఆ ఊహ క్యారెక్టర్ని ఎలా అంటే ఒక ఏనుగు, నార్మల్ ఏనుగు అందరికీ తెలుసు. సో రెక్కలున్న ఏనుగు కావాలి నాకు. రెక్కలున్న ఎర్ర ఏనుగు, తెల్ల ఏనుగు చూస్తుంటారు, నల్ల ఏనుగు చూస్తుంటారు. సో మీకు రెక్కలున్న ఏనుగు కావాలి. దీన్ని మీరు రెండు రకాలుగా అండి. ఇక్కడ ఆస్క్ జీపీటీ, చాట్‌జీపీటీ అని ఉంది కదా, ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు నాకు అన్నట్టు ఇలా టైప్ చేయొచ్చు. లేదు మీరు
టైప్ చేయడం నాకు ఇబ్బంది అవుతుందంటే ఇలా డైరెక్ట్గా ఇక్కడ మైక్ సింబల్ ఉందండి, ఆ మైక్ సింబల్ని క్లిక్ చేసి మీరు వాయిస్ ప్రాంప్ట్ ఇచ్చినా సరే మీకు మొత్తం అది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. ఇంకోటి ఒకటండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్, చాట్ జీపీటీ క్రియేట్ చేసిన ఏఐ టూల్స్ ఏదైనా సరే 99% వరకే కరెక్ట్ ఉంటుంది. ఎటువంటి జనరేట్ చేసినా మీరు దాన్ని పబ్లిక్ చూపించమని పోస్ట్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. 99% వరకే కరెక్ట్ ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక ఏనుగుని, రెక్కలున్న ఎర్ర ఏనుగుని తయారు చేయాలి. సో మనం చాట్ జీపీటీని అడుగుదాం. నేను వాయిస్ కమాండ్స్ చేస్తున్నాను. హాయ్ చాట్ జీపీటీ, నాకు రెక్కలున్న ఎర్ర ఏనుగుని తయారు చేయి. అయిపోయిందండి. చూడండి ఇక్కడ హాయ్ చాట్ జీపీటీ, నాకు రెక్కలున్న ఎర్ర ఏనుగుని తయారు చేయి. ఇక్కడ చూద్దాం మనకి ఎర్ర ఏనుగు ఎలా వస్తుందో, రెక్కలున్న ఎర్ర ఏనుగు. యాక్చువల్గా ఇలాంటిది క్రియేట్ చేయడం అంటే అసలు చాలా కష్టం అండి. సో మనకి ఇప్పుడు చాట్ జీపీటీలో ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చో, సింపుల్గా మీరు ఇచ్చిన వాయిస్ కమాండ్ని తెలుగులో ఇచ్చి అది ఎలా క్రియేట్ చేస్తుందో చూడండి. క్రియేటింగ్ ఇమేజ్ అని ఉంది, ఇది ఒక 10 seconds అలా పడుతుంది. మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి, ఆ ఇమేజ్ని బట్టి ఒక 10 to 15 seconds వరకు అయితే పడుతుంది. చూద్దాం అది ఎలా వస్తుందో. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి సేమ్ ఇమేజ్, ఇప్పుడు మీరు ఎక్కలోనే ఎర్ర క్రియేట్ చేసి ఇప్పుడు ఒక ఇమేజ్ వస్తుంది, మళ్ళీ చేయమంటే మళ్ళీ అలానే రాదండి. కొంచెం రావచ్చు, రాకపోవచ్చు, కొంచెం చేంజెస్ కూడా ఉంటాయి. సో అందుకోసమే చాట్ జీపీటీతో ఏం చేసినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చూద్దాం, ఇది క్రియేట్ ఇమేజ్ అని వస్తుంది. ఇదిగోండి, ఇంకోండి చూడండి, ఒక్కోసారి మనకి చాట్ జీపీటీ అడుగుతుంది 2 ఇమేజ్ క్రియేట్ చేసి ఏది మీకు నచ్చిందని కూడా అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, రెక్కలున్న ఏనుగులు 2 క్రియేట్ చేసింది. సో మనం చెక్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలి అన్నది. ఇంకోండి ఇదొక ఇమేజ్, తర్వాత ఇదొక ఇమేజ్. యాక్చువల్ 2 బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇమేజ్ 1 బాగుంది, ఇమేజ్ 1 ఈజ్ బెటర్, థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్ కూడా ఇలా అడుగుతుంది. సో ఇలా మీరు ఇప్పుడు ఇమేజ్ ఉంది, దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మీరు ఎక్కడైనా ప్రొఫైల్ పిక్లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేసుకోలేదు, ఈ ఇమేజ్తో మీరు మాట్లాడించాలనుకుంటే ఏ జనరేట్ వీడియో అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అండి. ఇలా మీరు మీ ఊహకి ఎటువంటి ఇమేజ్ కావాలంటే అలా ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ వచ్చేసి, మీరు ఏదైనా బ్లర్ ఫోటో ఉందనుకోండి, ఫోటో బాగాలేదు, లేదంటే పాత ఫోటోలు ఉన్నాయి, లేదంటే ఓల్డ్ మెమరీస్ ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్వి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా ఫొటోస్ ఉన్నాయి అనుకోండి, పాత ఫొటోస్ ఉన్నాయి అనుకోండి, ఆ పాత ఫొటోస్ని మీరు ఫోటో తీసి వాటిని రిఫైన్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నాది నేను మామూలుగా ఒక జిమ్లో ఒక ఫోటో దిగాను, మిర్రర్ ముందు దిగాను. సో ఆ ఫోటో సరిగ్గా రాలేదు. సో ఆ ఫోటోని నేను ఇది క్లియర్గా కావాలనుకుంటున్నాను, నేను పోస్ట్ చేయడానికి, ఎక్కడైనా పోస్ట్ చేయడానికి ఆ ఫోటో క్లియర్గా కావాలి నాకు. ఇదిగోండి, నేను ప్రాంప్ట్ ఇచ్చాను, వాయిస్ ప్రాంప్ట్తో హాయ్ చాట్ జీపీటీ, నేను అప్లోడ్ చేసిన ఫోటోని అల్ట్రా హెచ్డి 8K క్వాలిటీలో తయారు చేయి. యాక్చువల్ నేను అప్లోడ్ చేసిన ఫోటో అండి, ఈ ఫోటో సరిగ్గా లేదు, ఇది ఫేస్ దగ్గర స్క్రాచెస్ ఉన్నాయి, బ్లర్ అయి ఉంది. సో ఈ ఫోటోని నేను ఆల్రెడీ, ఇంకోటి మనం ఇక్కడ మనకి ఒక్కోసారి చాట్ జీపీటీ ఫేసెస్ కొంచెం చేంజ్ చేస్తుందండి. సో మనం అది కూడా మెన్షన్ చేయొచ్చు, నా ఫేస్ చేంజ్ చేయవద్దు, చేయవద్దు ఇది ఇచ్చి మనం దీన్ని ఎంటర్ అప్లోడ్ చేసి ఇప్పుడు ఒక 15 seconds 20 seconds అలా పడుతుందండి. చూద్దాం ఎలా క్రియేట్ చేస్తుందో. సో చూడండి ఎంత క్లియర్గా చేసిందో ఫోటోని, ఇంత అసలు బ్యాక్గ్రౌండ్ కానీ ఫోటో కానీ స్క్రాచెస్ అన్ని తీసేసింది, ఎంత అల్ట్రా హెచ్డి క్వాలిటీలో ఎంత నీట్గా చేసింది చూడండి. ఇలానండి, ఇలా మనం ఫొటోస్ని, బ్లర్ ఫొటోస్ని చాలా నీట్గా హై క్వాలిటీగా కావాలంటే 8K క్వాలిటీ, 4K క్వాలిటీ, 8K క్వాలిటీలో మీరు ఫొటోస్ని అన్నింటినీ క్రియేట్ చేసుకోవచ్చు. బ్లర్ ఫొటోస్ని నీట్గా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇప్పుడు ఇది మీకు నచ్చలేదు అనుకోండి, ఇంకా ఎడిట్ అని క్లిక్ చేసి మీరు కావాలంటే ఇంకేదైనా మోడిఫికేషన్ కావాలంటే ఆ మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకొక ఫోటోని అప్లోడ్ చేస్తాను. ఆ ఫోటోని వేరే బిజినెస్ సూట్లు, ఇప్పుడు నేను టీషర్ట్ మీద ఉన్న ఫోటోని అప్లోడ్ చేస్తాను. టీషర్ట్ మీద ఉన్న ఫోటోని అప్లోడ్ చేసి ఆ ఫోటోని బిజినెస్ ఫార్మల్స్ సూట్గా, బిజినెస్ ఫార్మల్స్ వేసుకున్నట్టు కన్వర్ట్ చేయమంటాను. అది కూడా చేస్తుందండి చాట్ జీపీటీ. సో నేను ఒక ఫోటోని అప్లోడ్ చేస్తాను. ఇంకోండి, నేను ఒక ఫోటోని ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఈ ఫోటోని నాకు బిజినెస్ సూట్, అంటే సూటు వేసుకున్నట్టు కన్వర్ట్ చేయాలి. ఇది టీషర్ట్స్లో ఉంది. సో మనం చాట్ జీపీటీ కమాండ్ ఇద్దాం, చాట్ జీపీటీ నేను అప్లోడ్ చేసిన ఫోటోని బిజినెస్ ఫార్మల్ సూట్ వేసుకున్నట్టు క్రియేట్ చేయి. చూద్దాం, చాట్ జీపీటీ అని వచ్చింది. సో మనం ఇది తీసేయచ్చు. ఇది మనం చెప్పాను కదండి, ఇది మనం ఏదైనా వర్డ్స్ సరిగ్గా లేకపోతే దాన్ని మనం రిమూవ్ చేసి మోడిఫై చేసుకోవచ్చు. నేను అప్లోడ్ చేసిన ఫోటోని బిజినెస్ ఫార్మల్ సూట్ వేసుకున్నట్టు క్రియేట్ చేయి. ఇదంతా బాగానే ఉంది. సో దీన్ని మనం క్రియేట్ చేద్దాం.
ఇప్పుడు మనకి ఇది కూడా ఒక 15 to 20 సెకండ్స్ 10 సెకండ్స్ అలా పడుతుంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఇది క్రియేట్ అయినంత వరకు. ఇప్పుడు ఇది చూసారు కండి, టీ షర్ట్ వేసుకున్నది ఫోటో. టీ షర్ట్ వేసుకున్న ఫోటోని ఫార్మల్గా బిజినెస్ ఫోన్ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా అయినా ఎక్కడన్నా ఉన్నట్టు క్రియేట్ చేసుకోవచ్చు. తాజ్మహల్ ముందునో లేదంటే ప్యారిస్లోనో ఈఫిల్ టవర్ దగ్గర నిల్చున్నట్టు ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. చూడండి ఒకసారి ఈ ఫోటో ఎలా ఉంది, ఈ ఫోటో ఎలా ఉంది. బిజినెస్ ఫార్మల్ వేసుకున్నట్టు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదేనండి చాట్‌జీపీటీతో యూజెస్. ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ మనం చెప్పినట్టు యూట్యూబ్ థంబ్‌నెయిల్. ఈ ఫోటోనే యూజ్ చేద్దాం మనం. ఈ ఫోటోని యూజ్ చేసి మనం చాట్‌జీపీటీని ఎలా యూజ్ చేయాలని ఒక యూట్యూబ్ థంబ్‌నెయిల్ చేయాలి. సో ఈ ఫోటోని యూజ్ చేసి చేయాలంటే మనం ఇది సేవ్ చేసుకోవాలండి. సేవ్ చేసుకొని దీన్ని అప్లోడ్ చేయొచ్చు మనం. ఇది సేవ్ చేసుకొని దీన్ని అప్లోడ్ చేసుకొని నాకు ఒక యూట్యూబ్ థంబ్‌నెయిల్ కావాలి అన్నట్టు మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోటోని అప్లోడ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది ఫోటోని అప్లోడ్ చేశానండి. ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ మన వాయిస్తో ఇవ్వచ్చు. హే చాట్‌జీపీటీ, నేను అప్లోడ్ చేసిన ఫోటోతో యూట్యూబ్ థంబ్‌నెయిల్ తయారు చేయి 16:9 రేషియోతో హౌ టు యూజ్ చాట్‌జీపీటీ అనే యూట్యూబ్ థంబ్‌నెయిల్ని తయారు చేయి. ఇదిగోండి, హే చాట్‌జీపీటీ, నేను అప్లోడ్ చేసిన ఫోటోతో యూట్యూబ్ థంబ్‌నెయిల్ని తయారు చేయి. ఇది సరిగ్గా చేశాను కదండి. యాక్చువల్ థంబ్‌నెయిల్ అనేది 16:9 రేషియోతో ఉంటుంది. సో మనం 16:9 సరిగ్గా రాలేదు వాయిస్ ప్రాంప్ట్లో. మనం ఇది ఇద్దాం. ఇక్కడ చెప్పాను కదండి, ఇది మనం మోడిఫై చేసుకోవాలి. 16:9 రేషియోతో హౌ టు యూజ్ చాట్‌జీపీటీ అనే యూట్యూబ్ థంబ్‌నెయిల్ని తయారు చేయి. ఇది చూద్దాం ఎలా వస్తుందో. సో ఇది నేను మొత్తం స్టెప్ బై స్టెప్ చెబుతున్నానండి. ఇది ఎవరైతే మొబైల్లో తెలుగులోనే సింపుల్గా ఎక్కువ స్కిల్స్ అవసరం లేండి, సింపుల్గా చేసుకోవడానికి నేను స్టెప్ బై స్టెప్ చేస్తున్నానండి. ఇది నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకోటి చూడండి, ఇదిగోండి ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ అయిపోయింది. హౌ టు యూజ్ చాట్‌జీపీటీ మొత్తం ఎంత నీట్గా తయారు చేసినట్టు నా ఫోటో కూడా పెట్టేసింది. ఎంత నీట్గా. ఇంక మీకు ఇది కూడా తెలుగులో కావాలంటే హౌ టు యూజ్ చాట్‌జీపీటీ మనం ఎగ్జాక్ట్గా ప్రాంప్ట్ నాకు తెలుగులోనే లెటర్స్ కావాలి థంబ్‌నెయిల్లో అంటే అలానే ఇస్తుంది. సో ఇది సేమ్ దీన్నే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్గా మీరు క్రియేట్ చేయాలనుకున్నారు. గుడ్ మార్నింగ్ మెసేజ్గా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేద్దాం అనుకున్నారు. సో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయడానికి మీరు సేమ్ ఇలానే యూజ్ చేసుకోండి. ఒకటి సేమ్ ఇదే ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇదే ఫోటోని నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ మళ్ళీ నేను వాయిస్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. హాయ్ చాట్‌జీపీటీ, నేను అప్లోడ్ చేసిన ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయి. గుడ్ మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయి. చూద్దాం. హాయ్ చాట్‌జీపీటీ, నేను అప్లోడ్ చేసిన ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయి. గుడ్ మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయి. ఇది సరిపోతుంది. మనం ఎంటర్ కొట్టాం. ఈ ఆరో మార్క్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ మెసేజ్తో మనం ఇచ్చిన ఫోటోతో క్రియేట్ అవుతుంది. సో దీన్ని మీరు ఇన్‌స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ వాట్సాప్ స్టేటస్‌కి అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇలా మనం డిఫరెంట్ వేస్తో మనం చాట్‌జీపీటీతో ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. నేను ఇమేజెస్ ఇది చెప్పాను, ఏది మనం ఊహకి ఏదైతే క్యారెక్టర్ ఉందో, ఏదైతే కార్టూన్ ఉందో మనం క్రియేట్ చేసుకునే విధానం. నెక్స్ట్ వచ్చేసి బ్లర్ ఫొటోస్ని క్లియర్ చేసుకొని హెచ్‌డీ ఫార్మాట్ 8K లెవెల్లో హై క్వాలిటీ ఫొటోస్కి ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్పాను. తర్వాత వచ్చి మన ఫోటో అప్లోడ్ చేసి దాన్ని వేరేగా బిజినెస్ ఫార్మల్ సూట్ కానీ మనకు నచ్చిన డ్రెస్లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో చూపించాను. తర్వాత వచ్చేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. అండ్ ఇది చూడండి, గుడ్ మార్నింగ్ మెసేజ్తో ఎంత నీట్గా ఒక పోస్ట్ క్రియేట్ అయిపోయింది, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ అయిపోయిందో చూడండి ఎంత బాగుందో. ఇలా మనం సింపుల్ అండి. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకొని దీన్ని మనం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలా డిఫరెంట్ వేస్తో మనం చాట్‌జీపీటీ ఉపయోగించుకొని మనకి ఎలాంటి ఇమేజ్ కావాలంటే అలా ఇంకా పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇంకా బ్యానర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయండి డిఫరెంట్ వేస్తో మనం క్రియేట్ చేయొచ్చు. నేను స్టెప్ బై స్టెప్ మొబైల్లో బేసిక్స్ నుంచి ఎవరికి కొంచెం కూడా తెలియకపోయినా సరే ఎలా చేయాలన్నది నేను తెలుగులో చెబుతున్నానండి. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నేను కామెంట్
కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకా అలాంటి వీడియోస్ అన్ని క్రియేట్ చేస్తాను. ఇంకా డిఫరెంట్ వీడియోస్ తీసుకొస్తాను. అండ్ మీరు ఈ ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్స్ కానీ, ఇంకా ఏ వీడియో క్రియేషన్ ప్రాంప్ట్స్ కానీ, ఇంకేదైనా అప్డేట్స్ కావాలంటే నేను ఈ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చానండి. ఆ వాట్సాప్ ఛానల్ ఆ లింక్ క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. చూసారు కదండి ఎంత ఈజీగా ఇన్ని రకాల ఇమేజెస్ మీరు ChatGPT క్రియేట్ చేశారో చూసారు కదా. మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలని, ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ డిస్క్రిప్షన్ లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ లింక్ ఇస్తానండి. ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. నేను యూస్ఫుల్ AI టూల్స్ గురించి, మంచి ప్రాంప్ట్స్, వీడియో ఎడిటింగ్ ప్రాంప్ట్స్, ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్ అన్ని దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.